ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అక్క అక్క చెల్లి మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అత్తమ్మ మంచిగా ఉన్నారా? చెప్పకుండా వచ్చినావు. బావా మాది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చినాం. ఇక పోయేదారిలో కలిసిపోదామని ఇప్పుడు వచ్చినాం. మధు రారి. అత్తమ్మ లోపల రారి. రారి. అత్తమ్మ కూసోరి. మధు కూసో. ఏంది ఈ మంచాల కూసో అన్నా? అమ్మా నీ చేలో కూర్చో, నేను అక్కడ కూర్చో. ఈ కురుసైనా ఎట్లున్నదిరా? మంచిదే అత్తమ్మ, మంచిగానే ఉన్నది. నువ్వు అనుకోగానే అయిపోతుందా? సరే. అత్తమ్మ నేను తీసుకో. ఏ నీళ్ళు రా ఇవి? నేను అందుకే అన్నా ఫంక్షన్ కాడ నుంచి ఎటు పోవడం అద్దు, ఇంటికే పోదామని. ఆ నీళ్ళు ఎట్లున్నాయిరా? నల్ల నీళ్ళు. ఫంక్షన్ కాడ అన్న తిన్నకు గొంతంతా ఎండకపోతాంది. ఆ నీళ్ళు అవుతా దూపాతదారా? నాకు మిల్లర్ నీళ్ళు కావాలి. అద్దురు అంటే తీసుకొచ్చి. సరే చిన్నమ్మ, నేను పోయి తీసుకో. మీరు మాట్లాడు. అత్తమ్మ ఇదేమన్నా ఇల్లు లెక్క ఉన్నదానే? ఏడు చూసినా బట్టలు, సంచులు, పైపులు, దారాలు, ఇల్లు అంతా గిట్లుంటదానే? దుమ్ము దుమ్ము. ఇక మీరు ఇల్లు కట్టుకోరానే? మనసులో అన్న ఎవరైనా ఈ ఇంట్లో ఉంటారా? ఇంకెన్నొత్తులు ఉంటారా ఇంట్లో? అందుకే మీ ఇంటికి వచ్చడానికి నాకు అంత ఎక్కువ అనిపిస్తుంది. రాను రా అంటే తీసుకొచ్చింది. ఎట్లున్నదా? అది అత్తమ్మ వ్యవసాయం చేసుకుని ఇల్లు కదా, ఇక కొంచెం గిట్టనే ఉంటది. ఏమనుకోకూడదు. ఇవన్నీ లేకపోతే వ్యవసాయం వెళ్తారా అత్తమ్మ? అయినా ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకునే అంత అవసరం ఏముంది అత్తమ్మ? మేము ఇద్దరమేనా? మాకు చాలా ఇల్లు ఇట్లనే ఎలా తీసుకుంటాం? గంతేనే సప్న. లేనోళ్ళకు ఎంత ఉంట బుద్ధి అయితే గంతలనే ఉంటారు. చిన్నమ్మ ఫిల్టర్ వాటర్ మీకోసం తీసుకొచ్చిన. ఈ తెచ్చుడేదో మొదలు తెచ్చి అయిపోగదా? ఆ నీళ్ళు ఆవిడేదో కానీ నోరంతా ఖరాబ్ అయింది. ఏమైందా మమతా? ఇక పోదామా? అక్కతో మాట్లాడినావా? పానం తుడతాయిందా? అద్దంటే తీసుకొచ్చినావు కదా, బామ్మ తీరాలి. ఇంకా పోదాం పా. ఇప్పుడే పోతే ఎట్లా చిన్నమ్మ? తినిపోరు కదా. మేము ఫంక్షన్ కూడా మా తినచ్చినాం. పారా రే. అయ్యో అత్తమ్మ ఎండ బాగా కొడుతుంది. అప్పటి వరకు పోతే ఇది ఎండకు నెరవడానికి మేమేమైనా నడుచుకుంటూ
మాకు కారు ఉన్నది, కార్లోనే వచ్చినాం, కార్లోనే పోతాం. ఏమైనా నడుపు పోదాం. ఇంకా కూర్చుంటామా చెప్పు, నేను పోతా. అయ్యో అత్తమ్మ, గదితో కాలు దుడుపుతారేంది? అది మొహం దుడుచుకునేది. అదేమన్నా మొక్కలు చూసుకున్నా లెక్కుండదానే, ఇల్లు తుడిచే పేగు లెక్కుంది. పారా. సరే అక్క, పోతాం పోతాం బావ. స్వప్న ఏం చేస్తున్నా? అత్తన్నా, స్వప్న అత్తన్నా, ఇప్పుడు నీళ్ళు ఇస్తారా? తెత్తన్నా. ఏమైంది? వడ్లు జోకిర్రా? ఎక్కడనే స్వప్న జోకలేదు. 2 రోజులు అవుతుందట. మనకన్నా ముందు వచ్చిన వాళ్ళే జోకుతారు. ఏంది జోకర్ అట్నా? అయ్యో, ఎట్లా మరి? మరి మా చెల్లెలు ఇంటికి పోయేద్దామా? రేపు ఒక్కనాడు మీ తమ్ముడిని వడ్లు నేర్పమాను, మనం అటు పోయేద్దాం. ఇప్పుడు ఎందుకే స్వప్న? మళ్ళా గట్ని అంటవేంది? అమ్మోళ్ళు ఇచ్చిన బంగారం ఉంది కదా, పొయ్యి ఆ లెక్కలు చేసుకొచ్చుకుందాం. అట్టి ఇంటికాడ ఉండడం ఎందుకు? ఆ పనన్న అయిపోతుంది. అయ్యో నిజమైన స్వప్న, ఆ ముచ్చట మర్చిపోయినా. సరే రేపు పోయి ఆ పని చేసుకుని వచ్చేద్దాం. సరే అన్నదా. అవుదా ఛాయ్ తీసుకురావే. మదిగా లేచిందానే? లేచినట్టమ్మ, స్నానం చేస్తాం. మరి నువ్వేం చేస్తాను? ఇప్పుడే టీ పెట్టినా, ఉప్మా వేస్తున్నా. సరే తొందరగా అయిపో. సరే. హలో, శ్రీధరన్న, మా మేనల్లుడికి పిల్లని చూడు అన్న. ఏమైంది చూసినావా? పిల్లోళ్ళు ఎప్పుడు రమ్మన్నారు? ఏంది 20 లక్షలా? నా మేనల్లుడికి కనీసం 1 కోటి రూపాయలన్న కట్నం ఇవ్వాలి. సరే వాళ్ళు ఇయ్యకపోని వేరే ఇంకో పిల్ల చూడు. మరి ఏముచ్చటనేది మళ్ళా ఫోన్ చేయి. 1 కోటి రూపాయలకు వచ్చేటట్టే ఉంటే చూడు. సరే. మమతా, మమతా, మొన్న షాపింగ్ పోయినప్పుడు టీషర్ట్ కొన్నాం కదనే, అవి కనబడతలేవు. చూస్తే ఎక్కడ పెట్టినావు? బీరువాలో ఉన్నాయి, నేను తీసుకొస్తా. తీసుకురా. ఏమైంది తొందరగా?
ఇది అయిందా? అయింది. టిఫిన్ ఉప్మా వేసుకున్నా. కొంచెం వేసుకో. అమ్మా టీ తాగినా? తాగిందా? మమతా మధుకు ఛాయ్ ఇస్తారా? మమత లోపల బెడ్రూమ్ లో ల్యాప్టాప్ తీసుకురా. సరే తీసుకొస్తా. అమ్మా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాను. అదారా మన హరిగారికి పెళ్లి సంబంధం చూడమని చెప్పిన. ₹1 తక్కువ రావద్దు కట్నం అని చెప్పిన. అదే ముచ్చట మాట్లాడనుకుంటా. మంచి పని చేసినవా. నా బామర్యానికి నాలాగానే కట్నం ఎక్కువ హోస్టల్ కావాలి. అదే సంబంధం చూస్తాను నీకు కూడా. అత్తమ్మ లంచ్కి ఏం కట్ చేయాలి? పాలకూర పప్పు చేయి. చెల్లె అక్క మంచిగా మరి మంచిగా మంచిగా అన్న మంచిగా మంచిగున్నారా బావ? మంచిగా మంచిగున్నారా? మంచిగా అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. చిన్నమ్మ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా బిడ్డ. రా అన్న కూర్చో. అరే ఏందిరా మధు, గాలికి సోఫాలో కూర్చుంటారా బిడ్డ? అలాకి ఇలా కూర్చోరాదు. మమత కుర్చీ తీసుకొచ్చేయే. కుర్చీలు అయితే నిమ్మరంగా కూర్చుంటారు. అలాగ అలవాటే లేదా ఇలా కూర్చోడు. పోయే పో తెచ్చి కూర్చే. అక్క నా కోసం ఏమో తెచ్చినట్టున్నావు. ఏది ఇచ్చినావు చూపి. ఏంటి సప్నవి? ఇవి అత్తమ్మ మొన్న చెల్లె అమ్మోళ్ళ ఇంటికి పండుగ వచ్చింది కదా ఉగాదికి. అప్పుడు దాని చీర అక్కడనే మర్చిపోయి వచ్చింది. ఆ చీర కొన్ని పండ్లు తెచ్చిన అత్తమ్మ. గా చీర వీడికి ఎందుకు తెచ్చినవే? దానికి రోజు 2 చీరలు కట్టినా కూడా ఒడవనన్ని చీరలు ఉన్నాయి. అది ఇప్పుడు కట్టిన చీర మళ్ళీ ఏడాది దాకా కట్టది. ఆ చీర గిట్ ఎందుకు తీసుకొచ్చినావు? మీ అమ్మోళ్ళ ఇంటికన్నా వెయ్యి, లేకపోతే నువ్వు కట్టుకో. అక్క నేను నీళ్ళు తీసుకొస్తా. మమత ఈ బాటిల్లా వాళ్ళకు నీళ్ళు తాగత్తదానే? ఇగో ఈ చెంబు పట్టు. చెంబులో వద్దా ఈ తాగత్తది. ఇప్పుడు ఈ తాగుతారు. ఇల్లైతే తాగరా. అవునే సప్న, పొద్దుగానే వచ్చింది. ఏం పని మీద వచ్చిండు? అదే అత్తమ్మ అమ్మోళ్ళు బంగారం ఇచ్చింది కదా, ఆ బంగారం లెక్క చేసుకుందామని వచ్చిన అత్తమ్మ. అయ్యో గా బంగారం కూడా లెక్క చేసుకుంటారా అనే? ఆ బంగారం మాకేం వద్దు. అమ్మా మనకి ఎంత బంగారం ఉన్నా ఎన్ని పైసలు ఉన్నా వాళ్ళ అవ్వగారి ఇంటి నుంచి నమ్ముతుందంటే వాళ్ళకి తృప్తి. వదినా గోల్డ్ షాప్కి వెళ్ళి లెక్కలు చూసుకున్నాం కదా. సరే మధు. అక్క ఇంట్లో కూడా ఎందుకు తెచ్చలే రాక. నువ్వేడిపోతానవే సప్న? మమత దీన్నే తీసుకుపోతానవే? కిచెన్ లో తీసుకుపోతున్నా అత్తమ్మ. వంట చేసేది ఉంది కదా. వంట చేయడానికి ఇదెందుకు? ఎక్కడన్నా వచ్చిన చుట్టాలతో వంట చేపిస్తారా సప్న? ఇగో నువ్వు ఇక్కడ కూర్చోబిట్ట.
నువ్వు పోయి వంట చేయకో. వీళ్ళతో వంట చేపిస్తే ఎట్లుంటది? కూసే సప్న. చెల్లె నేను బావ దగ్గర ఉంటా, నువ్వు ఏ పని ఉన్నా తొందర చేసుకున్నా, మనం పోయి లెక్కలు వేసుకున్నాం. పో అన్నకు రండి. మీ అక్కకు మీ బాబు. స్వప్న ఇంటికి వదాం బాయ్, ఈ లెక్కలు తర్వాత చూసుకుందాం. మళ్ళీ ఎప్పుడు చూసుకుంటావు? పని పడ పనులు పెట్టుకొని వచ్చినాం, చేసుకునే పోదాం. ఇక నువ్వు బాధపడుతున్నావు అని అంటాను. ఏం కాదు, కొంచెంసేపు ఒక్క పట్టుకుంటే అయిపోతుంది. ఏమైంది? ఏం లేదు మరి, ఏం లేదు. మమతా ముందర వాడే ఇంటికి పోదాం బయటికి. ఏమన్నారా దావకాన్లా? కడుపు నొత్తుందంటే కదనే, ఏమన్నారు దావకాన్లా? అమ్మా ముందు లోపలికి పోదాంపా, లోపలికైనా చెప్తా. సరే దా. ఏమన్నారు ఏమన్నారా దావకాన్లా? చెప్పే. అత్తమ్మ అన్ని టెస్ట్లు చేసిర్రు, ఏమన్నారు? రిపోర్ట్లు వచ్చినాయి. నువ్వు నానమ్మ కాబోతున్నావు. ఏంటి నీ నానమ్మనైతన్నా? ఓ ఎంత మంచి ముచ్చట చెప్పినవే. అమ్మా మమత నీరసం ఉందంట, ఏం పని చెప్పొద్దని డాక్టర్. నా కోడలికి నేను ఏం పని చెప్పరా? నేను నా కోడలికి ఏం కావాలంటే చేసి పెడతా. అంతలాగైతే ఇంట్లో పనులకు బయట పనులకు పని మనిషిని పెడతా. వాళ్ళు రాకపోతే పనంతా నేనే చేస్తా. అయ్యో అత్తమ్మ, ఇంట్లో పనంతా నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేస్తావు? కావాలంటే నేను అమ్మోళ్ళ ఇంటికన్నా అక్కోళ్ళ ఇంటికన్నా పోతా. ఏడికే పోయేది? ఏడికి లేదు పోడు. అక్కోళ్ళింటికి లేదు, అమ్మోళ్ళింటికి లేదు, ఇక్కడనే ఉండు. ఈడుంటే నేను అదోటి ఇదోటి తీరొక్కటి చేసి పెడతా. ఆడిపోతే వాళ్ళు ఏం చేసి పెడతారే? వాళ్ళు ఏమైనా పెట్టే ముఖమేనా? ఏడుకో పోతుందట, ఏడికి లేదు పోడు. వాళ్ళు పొద్దుగా లేచి శెలక మీద పోతే పొద్దుగా రాక రారు. ఏ పూట వేసుకుంటే ఆ పూట తినేటోళ్ళు. వాళ్ళు పెడతారు, నువ్వు తింటావానే? ఏందో పోతుందట, పోతా పోలేదేం లేదు. అవు గాని మొన్న వచ్చిన రోజు అక్క బావ అని బాగా మీద మీద పడి మాట్లాడుతానవేందే? బాగా ప్రేమలు చూపిస్తాను. వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది? ఎవరు ఎక్కడ ఉంచాలో గానే ఉంచి మాట్లాడాలి. వాళ్ళు ఉండేది పల్లెటూర్లా, ఆడేం దొరుకుతాయి? మనం ఉండేది సిటీలా, ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఏది కావాలంటే అది తినచ్చు. మట్టి పని బురద పని చేసుకోవటం చేసి పెడితే నువ్వు తిందామనుకుంటున్నావా? అసొంటి ఆలోచనలు బంద్ చేయి. పో లోపలికి పో, కాదెక్కలు గడపకో. కూర అయితే అంది, అయినాక విత్త వచ్చి తిందు. ఓవే ఏమైందే మమత? మీ అమ్మ ఏంది గన్ని గన్ని మాటలు మాట్లాడుతుంది? అనే ముందు వెనుక ముందు కొంచెమని ఆలోచించదా? మీ అమ్మ ఎవరు అంటుందో తెలుసా? మా అమ్మోళ్ళని అంటున్నదని మర్చిపోయినట్టున్నది. వాళ్ళు ఎవరు? నా కన్న తల్లి, ఆమె నా తోడు పుట్టిన అక్క. ఇలా వాళ్ళే లేకపోతే ఈ ఇంటికి కోడలు అయ్యేదన్నా? కొంచెమని అర్థం చేసుకోదా? మా అమ్మ గురించి నీకు తెలుసు కదనే, ఆమె ఆలోచన విధానాలే వేరు. అవన్నీ పట్టించుకోకు నువ్వు. ఏం పట్టించుకోకు, నీరసంగా ఉంది కదా, 2 రోజులు పోతా అన్న, అంతే కదా. దానికి అన్నని మాటలు మాట్లాడుతుంది. నువ్వేం బాధపడకే, నేను అమ్మతో మాట్లాడి ఏదో సర్ది నేను పంపిస్తా, సరేనా? నువ్వేం టెన్షన్ పడకు.
అత్తున్నా. చెల్లె నువ్వేటి పోతున్నావే? అత్తమ్మని చూసుకోవడానికి నేనున్నా కదా. నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోపో. నేను అత్తమ్మకి టిఫిన్ తినిపిస్తా. సరే. మావత ఏం చేస్తాను? టిఫిన్ చేస్తాను అత్తమ్మ. ఇవాళ మదిగాడు అత్త అన్నాడు. అత్త అత్తాండాట అత్తమ్మ. మీరైతే టిఫిన్ చేయరు. అక్కడ కిచెన్ లో పెట్టుకో. అత్తమ్మకి టిఫిన్ పెడుతున్నా. తినత్తమ్మా, కొంచెం తినుర్రి. ఇంకో కొంచెం తినమన్నా తింటలేదు. 2 బుక్కలు తిన్నది. తినత్తమ్మా, ఇంకొంచెం తినుర్రి. నేను పెడతా పట్టు. ఇంకో కొంచెం తినత్తమ్మా. మదచ్చిండు. ఎట్లుంది? ఆరోగ్యం మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగానే ఉన్నది. తింటాను టైంకు? తింటానా? మందులు వేసుకుంటానా? వేసుకుంటాను. అత్తమ్మ నీళ్ళు తాగుర్రి. మంచిగా ఉన్నదిరా. చెల్లె మదొచ్చింది కదనే, ఇక మేము పోతాం మరి. సప్న ఏడికి పోతారే? నాకు పక్షవాతం వచ్చి 3 నెలలు అవుతాను. అది చూస్తేనేమో కడుపుతోనున్నది. ఇన్ని రోజులు అది చేసే పనంతా నువ్వు మీదేసుకొని చేసినావు. ఈ ఇంటిని నీ ఇల్లు అనుకొని బరువు బాధ్యత అన్ని మోసి పక్షవాతం వచ్చిన నన్ను మంచిగా అరుచుకున్నావు. ఇప్పుడు పోతా అంటే ఎట్లనే? నా కొడుకు లేనందుకు నా పెద్ద కొడుకు లెక్క శ్రీకాంత్ అన్ని పనులు చూసుకున్నావు. నన్ను మంచిగా అరుచుకున్నారు. ఎటు పోవడానికి బిడ్డ, ఒక 10 రోజులైనాక బోర్రే. ఉండరు అది నా అమ్మాయి చెప్తాను. సప్న, నేను అన్న మాటలన్నీ మనసులో పెట్టుకొని పోతా అంటాను వానే. ఇన్ని రోజులు పైసుందన్న పొగరుతోని ఆస్తులు అంతస్తులు చూసి మురిసిపోయింది. అదే అహంకారంతో మిమ్మల్ని చిన్న చూపు చూసి మీ విలువ తీసేసినట్టు మాట్లాడిన. అందుకే ఆ దేవుడు నాకు ఈ రోగం ఇచ్చిండు. మీతోని సేవ చేయించుకునే రాత రాసిండు. నాకు మీ విలువలు తెలిసొచ్చినే. ఎవరితో ఎట్లుండను అర్థమైంది. పోగుర్రి, ఉండుర్రి బిడ్డ. ఎన్నే ఏడవకత్తమ్మా, ఎందుకు ఎడతాము? ఎందుకు తీ అత్తమ్మ, అక్క నుండి బావను పోని. శ్రీకాంత్, అసూయతో బతుకులకు బతుకు తెరుగుండదు. అహంకారంతో బతుకులకు బంధాల విలువ. నాకు అన్ని విలువలు తెలిసొచ్చినాయి బిడ్డ. దేవుడు వేసిన శిక్ష చాలు. మీరు పోయి ఇంకా నన్ను బాధ పెట్టకూడదు. ఉండదు బిడ్డ ఇక్కడనే. అయ్యో చిన్నమ్మ, మీరు ఎందుకు బాధపడుతున్నారు? డాక్టర్ చెప్పిండు మీరు తొందరలో కోలుకుంటారని. మాకు నమ్మకం ఉంది మీరు ఎప్పట్లాగా నడుస్తారని. అవునమ్మా, రోజు ఇదే మాట చెప్పి నాకు ధైర్యం చెప్పిన. నువ్వు పోతే నాకు ధైర్యం ఎవరు చెప్తారు బిడ్డ? ఉండు బిడ్డ, పోతుంది. అరే నువ్వని చెప్పురా అన్నట్టు మమత చెప్పే మీ అక్కకు. నాకు అన్ని విలువలు తెలిసి వచ్చినాయి. నేను మంచిగా ఈ పైసా కన్నా ఆస్తుల కన్నా విలువ ముఖ్యం. నాకు అర్థమైతే ఏడవకత్తమ్మా, మేము ఎటు పోము.
ఇక్కడనే ఉంటావు, మీరు ఏడవకూరు. ఊరు కదా పోమత్తమ్మ. ఈయన ఉంటారు బిడ్డ. ఉంటాను. సరే కూర్చో, నువ్వు కూర్చో. మధు, నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా కొడుక, పోయి కాదెక్కడ కలుపుకోపో. నా గురించి నువ్వేం రంది పెట్టుకోకురా. నన్ను చూసుకోవడానికి అన్నుండు వదిలి ఉన్నారు. మీరు అందరు ఉన్నాక నాకేం రందిరా, నేను మంచిగా అవుతా.